హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హలో ఉమ్లడ. ఈ రోజు మనం వ్లాగ్ వచ్చేసి ఒక సంతనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే మనకి తిలారి దగ్గర, అలాగే చల్లపేట జంక్షన్ కి దగ్గరలోన నారాయణ వలస విలేజ్ దగ్గర అయితే ఈ సంత లక్ష్మీవారం సంత అయితే ఉంటుంది. ఇంతకు పూర్వం అయితే మన దగ్గర చాలా మంది సంతల్లోనైతే మార్కెట్ చేసుకుండేవారు. ఒక వారానికి వీక్లీ ఒక సంత జరుగుతుంది. ప్రతి ఒక్క దగ్గర ఆల్మోస్ట్ సంతలు అయితే జరిగేది. ఇప్పుడు వచ్చేసి అయితే చాలా దగ్గర అయితే కనుమరుగు అయిపోతున్నాయి సంతలు కూడా. ఈ సంతని ఇప్పుడైతే మనం లక్ష్మీవారం సంత అంటారు. ఈ లక్ష్మీవారం సంత దగ్గర చాలా మనకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే కోళ్ళ నుంచి గొర్రెలు, మేకలు, ఆవులు, అలాగే కాయగూరలు, అలాగే మనకి ఏవైతే ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆ సంతను అయితే ఈ రోజు ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఎక్కడ ఏ ప్లేస్ ఉన్నా, ఎక్కడ మంచి ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. అక్కడికి వెళ్ళి అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన హలో ఉమ్లాడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఒక సైడ్ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ గొర్రెలు, మేకలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా మంది అయితే రైతులు వచ్చి ఇక్కడ గొర్రెలు, మేకలని కొనుక్కుంటారు. చాలా తక్కువ ధరకు అయితే ఇక్కడ దొరికితే మంచి మందల వాళ్ళు అయితే తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. చాలా విలేజెస్ నుంచి వచ్చి అయితే ఇక్కడ కొనుక్కోవడం అయితే జరుగుతుంది. ఒకసారి కొంతమందిని అడుగుదాం, ఈ సంత ఎలా ఉంటాయి రేట్లు ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఒకసారి. చూస్తున్నారుగా, ఇవన్నీ మేకలు. చాలా ఎంతమంది వచ్చారు చూడండి. ఇవంతా కూడా చాలా ఎక్కువ మంది అయితే ఈ రోజు అయితే చాలా ఊర్ల నుంచి అయితే వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అనమాట. చాలా మంది కొనుక్కోవడానికి వస్తారు. చాలా పెద్ద వ్యాపారమే ఈ రోజు అయితే లక్ష్మీవారం సంతలో అయితే జరుగుతుంది. ఈ ఏరియాకి ఇదే ఇక్కడే పెద్ద సంత అనమాట. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది తాత ఈ సంత? మరి అన్నాలు కంచేస్తుంది కానీ ఆ చిన్నతనం కాంచి అంతకు ముందు అన్నాలు మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి జరుగుతుంది. మీకు పుట్టక ముందు నుంచే జరుగుతుంది కదా. చాలా సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. ఇక్కడ మేకలు ఇవన్నీ మంచి చవక దొరుకుతాయా? దొరుకుతాయి మామూలుగా. మీరు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఈ సంతకి? ఎవరు చెప్తారు అలాగే చెప్పు. చాలా సార్లు వచ్చి ఉంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి ఇలాగ వస్తుంటారు. ఏమైనా అవసరం వచ్చినప్పుడు కొనడానికి వస్తాయి. ఆవులు అనమాట. ఈ ఆవులు, ఎద్దులు, గేదెలు ఇవన్నీ ఒక సైడ్. మొత్తం కూడా ఇవన్నీ ఇటు సైడ్ అయితే ఆవులు అమ్ముతారు. మనం వచ్చేటప్పటికైతే చాలా టైం అయిపోవడం వల్ల చాలా ఆవులు, గేదెలు అయితే రైతులు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇది ఒక సైడ్ అనమాట. ఈ సైడ్ అయితే వచ్చి ఆవులు, గేదెలు ఇవన్నీ అమ్ముతుంటారు అనమాట. ఈ సంత చాలా ఇయర్స్ నుంచి అయితే జరుగుతుంది. ఈ చాలా మందికి అడిగితే ఇక్కడ వాళ్ళకి చిన్నప్పుడు అంతకు ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నారు. సో మీరు ఎవరైనా ఇంతకుముందు ఈ సంతను విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి సంతలు ఇంకెక్కడైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అక్కడికి వెళ్ళి అయితే సంతలను అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మన విలేజ్ పల్లి గ్రామాలకి మూలాలు అనమాట. ఒకప్పుడు ఈ సంతలు ఎంత ఫేమస్. ఇప్పుడు సూపర్ మార్కెట్ వచ్చిన తర్వాత అయితే చాలా దగ్గర అయితే ఈ సంతలు ఆల్రెడీ అంతరించిపోయాయి. చాలా గిరిజన ప్రాంతాల్లో అయితే బాగా జరుగుతాయి. అక్కడైతే తక్కువ కాబట్టి సో అక్కడ వాళ్ళు పండించే వస్తువులను తెచ్చి సంతల్లో అమ్ముతుంటారు. ఇంతకు ముందు అయితే ఈ సంతలు చాలా ఫేమస్ అయ్యి. అలాంటి సంతల్ని మనము చాలా చోట్ల ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి ప్లేస్లు కూడా మీకైతే చూపిస్తాను. మీరు ఎక్కడైనా మీకు తెలిసిన మంచి ప్లేస్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నేనైతే అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మీరు ఎప్పుడు వస్తుంటారు ఇప్పుడు సంతకి? వారం వస్తుంటాం. ఇక్కడ ఏవి మంచి అంటే సవకలో దొరుకుతాయి, మామూలు రీజనబుల్ రేట్స్? మామూలు సవకలో ఉంటాయి, మామూలు రేటుగా ఉంటాయి. అంటే మన దేని బట్టి ఉంటాయి, మనం కొనే బట్టి.
ఇక్కడ ఎక్కువ ఏవి అమ్ముతారు అంటే మేకల గొర్రెలు ఆవులు అన్ని ఉంటాయి. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. ఆ. కాయగూర నుండి మేకల నుండి ఆవుల సంతరం అన్ని రకాలు కూడా దొరుకుతాయి. ఎన్ని గ్రామాల నుంచి వస్తారు? మొత్తం చుట్టుపక్కల మొత్తం ఎన్ని గ్రామాలండి ఆ. ఈ శ్రీకాకుళం జిల్లాకు పెద్ద సంత ఇది. ఇదే. ఆ, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంత? ఎన్నంటే మినిమం నాకు తెలియదు. మీరు పుట్టక ముందు నుంచి జరుగుతుందా? మనం పుట్టక ఇక్కడ. నుంచి వస్తుంటారు మీరు ఇక్కడికి? మేము మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాన్న, వాళ్ళు చేస్తున్నారు. తర్వాత రీసెంట్ గా మేము ఇప్పుడు వస్తున్నాం బయటికి. ఆహా. ఇప్పుడు ఇంకా చేపలే తెస్తారు ఇక్కడికి? ఇక్కడ ఎండి చేపలు మేము తెస్తాం. ఎండి చేపలే తెస్తారా? ఉమ్. మీదే ఊరు ఇక్కడ? మాదా ఆమదల వలస. ఈ సంత ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మీకు తెలుసా? అది మేము పుట్టక ముందు ఎప్పుడో. ఆ. ఉమ్, ఎప్పటి నుంచి వస్తుంటారా ఈ సంతకి? అప్పుడు నుండి వస్తుంది, పొద్దు నుండి వస్తుంది. అంటి సంత అప్పటి నుంచి ప్రతిసారి గొర్రెలు తెస్తుంటారు ఇక్కడికి. పర్లేదు ఇక్కడ మీకు? పర్వాలేదు. ఒక్కొక్కసారి చెల్లితే ఒక్కొక్కసారి చెల్లదు కదా. ఈ రోజు ఏమైనా అయింది బేరము? ఏడు కాలేదు, బోని కాలేదు. ఓకే. ఇక్కడైతే రకరకాల బాతులు కోళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. చాలా రకాల కోళ్ళు అయితే ఇతని దగ్గర ఉంటాయి. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. అలాగే కడకనాథ కోళ్ళు, గిన్నె కోళ్ళు, అలాగే బాయిలర్ కోళ్ళు, చాలా రకాలు అయితే ఇతనైతే అమ్ముతారు. ఒకసారి ఇతన్ని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పటి నుంచి ఇక్కడ కోళ్ళు అమ్ముతున్నారో ఏంటనేది. ఎప్పటి నుంచి ఇక్కడ కోళ్ళు అమ్ముతున్నావు అన్న? ఎన్నిసార్లు ఈ సంతకు వచ్చి ఉంటావు? తమిళ? తెలుగు తెలియదా? ఎత్తిన వర్షం అయితే సంతకు అందరూ 5 வருஷம். 5 సంవత్సరాలు అవుతుందట. ఇతనికి తెలియదు, తమిళ వచ్చు అనమాట. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ సంతలో వచ్చి కోళ్ళు అయితే అమ్ముతున్నారు అనమాట. ఉంగల వీడెంగా? చెన్నై. చెన్నై. చెన్నై నుంచి ఎప్పుడు వీక్లీ వరం ఇంకా. చెన్నై నుంచి అంట ఇక్కడ ప్రతి వారం అయితే ఈ సంతకు వచ్చి అయితే ఇక్కడ మీకు చూపించిన కోళ్ళు అయితే అమ్ముతుంటారు అనమాట. ఎవల వెల ఒక కోడి? జత 1000 రూపాయలు అంట. ఒక్కో రకం కోళ్ళు ఉన్నాయి. ఇది ఉంది కడకనాథ. కడకనాథ కోళ్ళు వచ్చి 600 అంట చెప్తారు. చెప్తారు ఒక రోజు. అందుకే 100 ఎంతో తగ్గించి అయితే మన కోళ్ళు అయితే ఇవ్వడం అవుతుంది. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడైతే కోళ్ళు అయితే అమ్ముతున్నారు అనమాట. చూసారుగా, ఇది లక్ష్యవరం సంత అనమాట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ అన్ని వస్తువులు కూడా ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి. సో మీరు అంతకు ముందు ఎవరైనా పర్చేజ్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. రైతులకు సంబంధించింది, అలా ఇంటికి సంబంధించింది, మనకి ఏ వస్తువులు కావాలన్నా ఈ లక్ష్యవరం సంతలో అయితే దొరుకుతుంటాయి. ఈ ఏరియాకి ఇదే అతి పెద్ద సంత అనమాట. చాలా పెద్ద సంత. నెక్స్ట్ నర్సంపేటలో వచ్చే సోమవారం సంత జరుగుతుంది. అది తర్వాత వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా మంచి ప్లేసెస్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. అక్కడికి వెళ్ళైతే మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన హలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అయితే నేను అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.